అగో గిట్లొచ్చినవేంది అల్లుడు? హాస్టల్కి వెళ్ళి ఎలగొట్టిరత్తా. అవునా? ఎందుకు? పైసలు కట్టలేదని ఎలగొట్టిరు. ఓ అవునా, సరే లోపలికి రా. ఆ. మరి హాస్టల్ ఫీజు నేను కట్టాలా? అద్దత్త ఈ నెల కడతావు, వచ్చే నెల కడతావు, మళ్ళా తర్వాత ఎవరు కట్టాలి? మరి ఏం చేయమంటావురా? ఈడికి ఎందుకు వచ్చినావు? మరి ఏడుకోవాలి అత్త. మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత నాకు ఉన్నది నువ్వేనే, అందుకే వీడికి వచ్చి నేను. అందుకేరా హాస్టల్ ఫీజు నేను కడతారా అంటున్నా. ఏమద్దు, నేను హాస్టల్కి పోను, ఈయనే ఉంటా. ఈడుంటావా? ఈడెందుకుంటావురా? మరి ఎటుకోవాలి అత్త చెప్పు. ఏమన్నా చిన్న పోరని వారా నా దగ్గర ఉండడానికి? చిన్నోడు అంటేనే ఎట్లా ఉంచుకోవచ్చు, మంచిగా పెద్దనే పెరిగినావు కదా, ఏడన్నా పని చూసుకొని ఆన్నే ఉండు. అంతే ఉంటది అత్త. అవ్వాయి ఉన్నంతసేపే విలువ, వాళ్ళు వేనాక నాకు ఇల్లు ఎక్కడి. అందుకే తీసుకపోయి వాళ్ళు చచ్చిపోయాక నా హాస్టల్లో మారేసి. అవ అత్త, అదే మీ అన్న మా అయ్య, వాళ్ళు బతుకున్నప్పుడు నీకు గింత లోటు చేసిండా? ఏదంటే తీసుకొచ్చి ఇచ్చిండు నీకు. నీ మొగడు పానం మంచిగా లేకపోతే లక్షలు లక్షలు పెట్టుకున్నా అయ్యా, నీకు అది కూడా గుర్తుకొత్తలేదా? వాళ్ళు చచ్చిపోయినాక తీసుకొచ్చి ఉంచుకుంటా కావచ్చు అనుకున్నా, కానీ తీసుకపోయి అలా వారేస్తాం. అందుకే నేను ఇప్పుడు ఈయన ఉంటాను, ఎటు పోను, బరాబరి ఇక్కడనే ఉంటాను. నువ్వేం ఆలోచించినా నేను ఈయనే ఉంటా, నాకు ఎవ్వరు లేరు నువ్వు తప్ప. సరేరా ఉండు, కానీ ఒక విషయం, ఏది చూసినా చూడనట్టేనే ఉండు, విన్నా విననట్టే ఉండు. ఇట్లా అయితేనే ఇడుండు, లేకపోయిందనుకో నీ దారి నువ్వు చూసుకో. సరే, నాకేం అవసరం, నేను ఎందుకు అడుగుతా? సరే కానీ నాకు ఆకలి అవుతుంది, నేను హాస్టల్లో సరిగా తినలే, నాకు చికెన్ కూర తీసుకొచ్చి అంటిపెట్టు. సరేరా అండుతా. సరే, పని చేసుకోపో. అత్త, కూర మంచిగా వండినావు. సరే, నాకు బట్టలు ఉన్నాయి, నేను బట్టలు విండుతా, నువ్వు పోయి కొంచెం పడుకోపో. సరే, పిండుకోపో. అరే ఈడేం చేస్తున్నావురా? ఇంట్లో పోయి కూర్చోపో. నేను పోను, నిన్నే కూర్చుంటా. చెప్పినా కదా, పోయి కొంచెం పడుకోపో. నేను బండ, నిన్నే ఉంటా. ఎండ బాగా కొడుతుందిరా, ఉడకపోతలేదా? నాకు పోతలేదు, ఇంకంతే నిన్నే ఉంటా. ఎవడాడు? మా మేనల్లుడు. ఎవరత్తాయినే? ఈయనేనా? ఈ ఊరు పెద్ద మనిషి, అప్పుడప్పుడు ఇంటికి వచ్చుకుంటూ పోతాడు. సరే గాని లోపల పోయంపా. అరే నువ్వు పోయి హాల్లో కూర్చోపో. అవునే, వాడు ఉంటే మనకు డిస్టర్బెన్స్ కాదా అని వానికి చెప్పిన, ఏది చూసినా చూడనట్టుగా ఉండు, విననట్టుగానే ఉండాలి. ఏమన్నా కథలు పడితే అని ఎల్లగొడతా. సూత్త మూరదోపులు లెక్కున్నాడేమే ఆడు. ఆడు మా అన్న వదిన చచ్చిపోయిన నుంచి వాడు అట్లనే తయారయ్యాడు.
సరే ఏం ప్రాబ్లం అయితే కాదు ఇక. ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఎలా కొడతా అని చెప్తానా కదా. సరే ఇక ఆన్ ముచ్చడింది కానీ మంచి మూడ్లో ఉన్నా కానిద్దాం. నువ్వేంద్రా ఈడచ్చి కూర్చున్నావు? ఇంట్లో ఉడకపోతుంది, అందుకే ఈడ వచ్చిపోతున్నా. అవునా? సరేనే పోయేస్తా. ఏంది అత్త ఇది? ఎవడాడు? నేనేం చిన్నపోరాని కాదు, నాకు అంతా తెలుసు. నీకు ఫస్టే చెప్పిన ఏది చూసినా చూడనట్టుగును, విన్నా విననట్టుగుండా అని. ఉంటావా సక్క పోతావా? ఇంకొకసారి నన్ను ఈ కోచాన్ని లేచినాం అనుకో మంచిగా ఉండదు, సరేనా? అత్త అత్త, ఏంటిదిరా? నాకు కింద భయం అవుతుంది అత్త. భయమా? ఆ, ఒక్కిట్లని ఇద్దరం పడుకున్నాం గారా, భయం ఏంది? నీ అయ్యాన్ని పక్కనే పడుకున్నా కదా. ఏమో నాకు భయం అవుతుంది. ఏం కాదు, గట్టిన అనిపిస్తుంది కొత్త కొత్తగా కదా, పడుకో. లేదు నేను ఆడ వండుకోను, ఇక్కడ వంట నీ పక్క పోటీ. ఈడ పడుకుంటావా? సరే పడుకో.
చెప్తున్నా ఏ ఏమైంది ఎందుకు కొడుతున్నావని వీడు వీడు వీడి అడుగు స్నానం చెప్తాండి అలాగే చూస్తాండే లేని మన కొడుకు చూస్తాడు కొడుక అరే నువ్వు లోపలికో అరే నీకేమైనా ఉందా అనే మానం వాడు అలాగే చూస్తాడు ఇచ్చేస్తాను నువ్వు చుట్టుపక్కల వాళ్ళని చూస్తే ఇజ్జత్ మానం పోతుంది. అరే వాడు అలాగే చూస్తాడు వాళ్ళని చూస్తే ఇంకా ఇచ్చేది పోతుంది నీది నీకు ఆ రోజు చెప్పిన వాడు మొగం ఇట్లా పాడిందని చెప్పి మొగలబ్బున కూడా లేకుండా అదే పని దగ్గర తీసుకున్నావు సంపన్న నిన్ను కూడా ఇంకా దమాకులేందానా అయ్యో కొంచెం కూలుగా కూలా నువ్వు అడ్డం రాకపోతే సంపెత్తినే ఎట్లా చూస్తాను తొంగి చూస్తాను నమ్మి కొడుకు ఏదో చిన్న పిల్లడా మనకి ఏం తెలుసు చిన్న చిన్న పిల్లడాని మరి చిన్న పిల్లడాని నువ్వే గింత వయసులో ఉన్నానువే అంత కోపం తట్టుకోలేకపోతాను ఆడు చిన్న పిల్లాడే కదా ఇగో అవన్నీ పట్టించుకోకు ఎందుకు కోపం కత్తాను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు లే నాకు అంత అదే మైండ్లోకి వస్తావు నాకు ఇలా అది మర్చిపో ఏముంది ఒక పీడకలు అనుకో ఏముంది అది ఇగో మంచిగా నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినావు ఎందుకు ఇంత నువ్వు కోపం తెచ్చుకుంటాను అంటూ గట్టిగా ఉల్లి పెట్టుకున్నాం అనుకో గట్టిగా నిలదీసి అడిగితే ఏమని సమాధానం చెప్తాను చెప్పు ఒకసారి ఆలోచించు సరే అయ్యింది అయిపోయింది నువ్వు పవన్ బయటకు రా నువ్వు చేసిన పని ఏందిరా తలకాయ ఉందా నీకేమన్నా అత్త నువ్వు ఆంతోడు ఇట్లా చేస్తున్నావు నచ్చలేదు. నచ్చుతలేదంటే ఇవే అడగమని చెప్పిన నువ్వేమన్నా చెప్పు నాకు నాకు నచ్చలేదు అంతే. నీకు నచ్చపోవడం ఏముందిరా నువ్వేమన్నా మొగలువా నా మామవా గట్ల కాదత్త గట్ల కాదు. నా చిన్నప్పుడు పండుగలకు పబ్బాలకు మా ఇంటికి వస్తావు కదా అవును అప్పుడు నీ దగ్గరికి వచ్చి గట్టిగా అనుకుంటోని కొరకటోని ముద్దించుకుంటోని ఎందుకో తెలుసా అత్త ఎందుకో తెలుసా నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి అత్త పిచ్చి. ఏం మాట్లాడతానవరా పిచ్చి అని నిజమే అత్త నువ్వు స్నానం చేస్తా అంటే నేను చిన్నప్పుడు చూసా అత్త నువ్వు వస్తుంటావు అత్త నువ్వు అత్త నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలత్త. ఏం మాట్లాడుతున్నావురా తలకే ఉంది అసలు నీకు నిజమే అత్త నేను చెప్పేది మొత్తం నిజమే అత్త. నువ్వు నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా బాత్రూంలోకి పోయి ఒక గంతున్నది నువ్వంటే అత్త నన్ను కావాలత్త నాకు కావాలత్త. కొట్టు 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 కొట్టత్త కొట్టు. నీ చేతులు తగ్గుతా అంటే నువ్వు నన్ను కొట్టినట్టు లేదు నువ్వు నాతో రొమాన్స్ చేసినట్టుందత్త రొమాన్స్ చేసినట్టు. అబ్బా నీకు అంతగానో దూలుంటే వద్దురాని ఊసి లగ్గం చేస్తా. అయినా నువ్వేంద్రా గిట్ల సైకోలేక మారినవు ఎంత మంచి అనుకున్నారా ఇన్ని రోజులు చూస్తే. నేను గింతే అత్త నా ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వంటే నాకు రాంగ్ అంతే. నిన్న కూడా భయమవుతుందని అబద్ధం చెప్పా నీ పక్క పొంటి వండాలని కావాలని 2 సార్లు మీదే చేసేసిన నువ్వు తీసేసినావు. అయినా కానీ నీకు ఫీలింగ్స్ వస్తాయేమో అని చెప్పి కావాలని దగ్గరికి వచ్చి పట్టుకున్నా తగ్గి వదలరా దూరం మాట్లాడు. వదలరా ఏంద్రా అసలు గిట్ల తయారై నువ్వు. నేను గింతే నేను గింతే అత్త. అరే నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడరా. ఏం కాదు అట్లా ఏం కాదు ఏం కాదు ఏం కాదు వదలరా ఏం కాదు అత్త. వదలు పోరా పో. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చినావు అనుకో పంపే బంద పెడతా. ఏదో నా అన్న వదిలి చచ్చిపోయారని నేను దగ్గర తీసినందుకు నువ్వు ఇదేనా నన్ను నేర్పేది. పో ఇక్కడి నుంచి వదలరా.
వీడు పెద్ద సైకోడ్ అయిపోయిండు. అయ్యో నా అన్న కొడుక నేను దగ్గర తిత్తే వాడు నా జీవితాన్ని నాశనం చేసిండు. నేనేం చేయాలో నాకేం అర్థమైతలేదు దేవుడా. ఏమేరా ఇక్కడ కూర్చున్నావు? ఏం మాట్లాడతలేవు ఎవరు? ఏంద్రా వరి పనుకోతున్నావా? అరే ఓ లంజా ఉడక, ఇదే కత్తి పెట్టుకొని నీ గుద్దం మొత్తం చెక్తా దెంగే వేడికెళ్ళి. మౌనిక మౌనిక భయపెట్టిస్తానే కత్తి పట్టిండు. దెంగే వేడికెళ్ళి మెల్ల మెల్లనే విందోని. ఏయ్ నడు లోపల వస్తాని అవ్వ. ఏయ్ ఇట్రా, ఈ కాడ నుంచి అన్ని నేను నీకు మళ్ళోసారి అంతరు వందామనుకో కొత్త ఇడికాడికి దిగి. అన్నాడు కదా, వీడు ఇంత సైకోలకు తయారైందంటే వీడిని ఇట్లా నేర్చి పెడితే పెద్ద డేంజర్, నన్ను కూడా చంపుతాడాడు. వీడిని ఏం చేయాలి? గ్యాస్ లీక్ చేస్తా, తలుపులేస్తా, పేలి వడేస్తాడు. గ్యాస్ మొత్తం లీక్ అయింది కదా, ఇప్పుడు ఆయన కట్కేసింది అనుకో మొత్తం వెళ్ళింది అత్త. తలుపేసి మొత్తం కుళ్ళ పెట్టాలి. అత్త 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 తలుపు అత్త, అత్త గ్యాస్ లీక్ అయింది అత్త, తలుపు అత్త, అత్త అత్త తలుపు అత్త. సావురా సావు, నువ్వు నా గండనే పుట్టినావు గారా, అయినా నువ్వు నన్ను చంపేదాకా నువ్వు పోయేటట్లేవు, అందుకే నిన్ను నేనే చంపుతా. సావురా సావు. తీయ జరా చచ్చిపోతానే, తీయ లేకపోతే చంపితే నేను చెప్తున్నా. తీ అత్త, నీ దండం పెడతా అత్త, తలుపు అత్త. నేను ఇది అల్లు కాదా చెప్పు, చిన్నప్పుడు కానీ మంచిగా చూసుకోదా, ఉత్తర పాలన తీస్తావు చెప్పు. నీ దండం పెడతా అత్త, ప్లీజ్ అత్త, నా తప్పైంది, నా తప్పైంది, నీ కాలు ముక్త అత్త, ప్లీజ్ అత్త, చచ్చిపోతానే అత్త. అమ్మ అత్త ప్లీజే అత్త, నీ కాలు ముక్త ఇంట్లో చచ్చిపోయేటట్టున్నాడు. నీ బాగా ఇంకోసారి నువ్వు ఎప్పుడంటే ఇంట్లో లేవు ఇంట్లో కలిగి పోతా. అట్లా కాదత్త, ఇల్లు వెళ్ళి నాకు నేను కాలిపోతా. తోడంతా ఎత్తది, పేరెంత పుల్ల అయితే ఆ పుల్లకి ఎంత పంట పడుతుంది చెప్పు అత్త, అది ఎంత బాగా చెప్పు. కాదత్త, నువ్వు నన్ను చిన్నప్పుడు ఎట్లా చూసుకున్నావు చెప్పు, ఎంత ప్రేమ చూసుకున్నావు, మా నాన్న ఎంత ప్రేమ చూసుకున్నాడు చెప్పు. నీ దండం పెద్ద తీయత్త, తీయత్త బాగా అవుతుంది అత్త, ప్లీజ్ అత్త, నీ ఎలా చంపుకుంటా అత్త, ప్లీజ్ అత్త. వాడు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది.
నేను తప్పు చేస్తానా? నేను చేసేది కరెక్టేనా? పెద్దదాన్ని నేను తప్పు చేస్తానా? చిన్న పోరడు ఏదో తెలుసో తెలియక ఓ తప్పు చేసిండు. వాన్ని ఏదో బుదరకిచ్చి బుజ్జగించి 4 మాటలు చెప్పి మార్చుకోవాలి గాని నేనే తప్పు చేస్తే ఎట్లా? పోయినోళ్ళు తిరిగి వస్తారా? వీనికి ఏదో మంచి మాటలు చెప్పి మార్చుకుంటా, అంతేగాని వాడిని చంప అత్త ప్లీజ్ అత్త అత్త నా తప్పైనా నాకు క్షమించత్త. ఇంకోసారి అట్లా అత్త నా తప్పైనా. సరేనా? క్షమించిన లేవు. నా తప్పైంది అత్త, ఇంకోసారి అట్లా సరే చేయను. అత్త నన్ను బయట గిడిచిపెట్టి తలుపు తీసి పెద్ద తప్పు చేసినావు. భయపడకత్త, ఉత్తగానన్నా. అత్త నువ్వు నన్ను చంపదామని చూసావా? ఇప్పుడు నువ్వు